నేను సీట్ల రెడ్డి మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఏ ముఖ్యమంత్రి ఆయన ఏ పేరు పెట్టి పిలవాలో మాజీ అనాలా ఇంకో పేరు అనాలో అర్థం కావడం. ప్రెస్ మీట్ లో మాట్లాడితే గొప్ప. సరే, పరిపాలన అంటే చేతగాని పరిపాలన, గతం పరిపాలన జరిగిపోయింది. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరానటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. ఆయన పగటి కళ్ళకంటున్నాడు, నేను ముఖ్యమంత్రి అవుతా, నేను వస్తే 2 సంవత్సరాలు జైలు పంపించా, 2 నెలల్లో జైలు పంపించేస్తా, మెడికల్ కాలేజీ ఎవరు తీసుకున్న ఓనర్లే. ఏడికి వచ్చేది నువ్వు? మీ ఇంటికి వస్తావా, నీ ఆఫీస్కి వస్తావా? ఆఫీస్కి వస్తానంటే ఉండవల్లో ఆఫీస్ మూసేసావు, నీ ఇంట్లో రూమ్ పెట్టుకుని ఉన్నావు, ఎక్కడికి రాలేవు, ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేవు. అయితే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు లేక ఇంకా పిల్లలు చదువుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు అనుమతించావు, మంచిదే. వాటి మీద లోన్లు తెచ్చావు, ముందు గోడలు మిగిలించావు, వెళ్ళిపోయావు. మరి ఈరోజు వాటి మీద మళ్ళీ లోన్లు ఇవ్వరు, మళ్ళీ లోన్లు రావు. అవి కట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే పిపిపి మోడల్, ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యం. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈరోజు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పనులు చేయడం ద్వారా ఈ 17 కళాశాలలో 1700 మంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది. సీట్లు లేవు. ఈ 17 కళాశాలలో వస్తే ఇంకా 1700 సీట్లు పెరుగుతాయి. మరి 1 నిమిషం ఆపండి.